కి స్వాగతం. ఆస్తిని లాక్కొని వృద్ధులైన తల్లిదండ్రులను కొడుకు కోడలు ఇంటి నుండి గెంటి వేసిన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలము ఊడుపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. న్యాయం చేయాలి అంటూ వృద్ధ దంపతులైన కనుపూరు మస్తాన్ రెడ్డి, కనుపూరు సుజాతమ్మ సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ని కలిసి వేడుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ కొడుకు అయిన సునీల్ రెడ్డి బీడు భూమి 5 ఎకరాలు, మాగాని 9 ఎకరాలు, ఇల్లు, బర్రెలు దౌర్జన్యంగా లాక్కొని మాపై దౌర్జన్యం చేస్తూ మీరు చచ్చిపోవాలి అంటూ కొడుకు కోడలు నానా హింసలు పెడుతున్నారన్నారు. పక్షవాతంతో బాధపడుతున్నా కనికరం లేకుండా ఇంటి నుండి గెంటి వేయడంతో గూడూరులో బంధువులు ఇంటిలో తలదాచుకుంటున్నామన్నారు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొన్నదన్నారు. పంట అంతా వాళ్ళే తీసుకొని మాకు ఇవ్వకుండా హింసిస్తున్నారన్నారు. జిల్లా అధికారులు విచారణ జరిపి తాము జీవించేందుకు తమకు ఆస్తిని ఇచ్చే విధంగా న్యాయం చేయాలన్నారు. కొడుకు పెట్టే బాధలో తట్టుకోలేకపోతున్నామన్నారు. తమకు న్యాయం చేయాలన్నారు. కనుపూరు సుజాతమ్మ పూడిపర్తి. మమ్మల్ని మా పిల్లడు చూడటం లేదు సార్. 4 ఏళ్ళు అయింది మాకు బియ్యం డబ్బులు ఇచ్చి. ఈయనకి మాత్తలకు 6,000 కావాలా లేవంటాడు. అడిగితే కొట్టపోతాడు. మా బంధువులు వచ్చి పని చెప్పి పరిష్కారం చేయబోతే వాళ్ళని కోతలు కూసినాడు. అదేంటో చచ్చిపోమ్మంటాడు. ఇప్పుడు నెల అయిపోయింది. మేము ఆడ ఉండలేక కర్రలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని ఇసిరేసి తాగతా మీ దిక్కుండే చోటు చెప్పుకోబోండి, లాయర్లకు చెప్పుకోండి, కలెక్టర్లకు చెప్పుకోండి. ఏం చేస్తారు వాళ్ళు చూస్తాను. నేను పెట్టను అంటే పెట్టను, లేదంటే చచ్చిపోండి అని లేదంటే నేనైనా దోషేస్తాను బాయిలోనని రోజు తగువయ్యలేక నిభాయించుకోలేక మా అన్నకు ఫోన్ చేసి మేము గూడూరుకి నెల అయింది సార్. కాపురం పోయి లేవు అక్కడ అసలు ఉండలేకనే వెళ్ళాము. మాకు ఇప్పుడు బతుకు తీరు అసలు జరగటం లేదు. గూడూరులో ఉన్నాం. కలెక్టర్ కాడికి ఇప్పుడే పోయింది, ఈ రోజే పోయింది కలెక్టర్ కాడికి. ఆయనకి చెప్తేనే ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ రాస్తామన్నారు. సరేనని మేము ఇటు వచ్చినాం సార్. ఇప్పుడు ఆయన ఒకటి మాట్లాడుతూ ఒకటి మాట్లాడాడు. ఆయన ఏం చేస్తావు సపోర్ట్ మాకు ఎవరు ఆ ఊళ్ళో చేయరు, ఓడికే చేస్తారు. చేద్దామే. మేము సంపాదించింది 5 ఎకరాలు రైలు ఉంటా, 9 ఎకరాలు మాగాని ట్రాక్టర్ ఉంది, జనరేటర్ ఉంది, 35 సెంట్లు స్థలం ఉంది, బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు 3 లక్షల బర్రెలు. పాలు పోయమన్నా కూడా పోయినాను, చెప్పుకోబోదు నీ అబ్బకి అని చెప్పి అడిగినాడు. సపరేట్ గా ఉన్నాము. జరక్క నిభాయించుకోలేక కోతలకు వస్తుంటే రేతులు వచ్చా మా అన్నకు ఫోన్ చేసుకొని గూడూరుకి వెళ్ళాం. నెల మొన్న 21వ తేదీకి. ఇప్పుడు మా ఆస్తి మాకు కావాలి పూర్తిగా. అది మాకు ఒప్పి మాకు బోను మిగిలితే ఉడికేస్తాం. ఎవరికి ప్రస్తుతానికి మాకు ఆస్తి కావాలి. పోయి ఇప్పుడు బియ్యం ఇవ్వమన్నా కూడా ఈయన అంటుంది. స్టోర్ బియ్యం ఇవ్వమన్నా కూడా ఈడు. నేను ఈయన అన్నాడు చెప్పుకోబో, నువ్వు లాయర్లకు అయినా చెప్పుకో, నాకేం చేయదు. ఏం చేస్తారు నన్ను? పెన్షన్ కూడా రాదు. ఆస్తుల్లా పిల్లకాయలకి పూర్తిగా రాసి ఇచ్చిమంటాడు. మేము రాసి ఇవ్వను. 2 ఎకరాలన్నా రాసి ఇవ్వమన్నాడు. నువ్వే చూడకపోతే పడుతుంటివి, తిడుతుంటివి, రోత కొత్తలు కోస్తుంటివి అంటే మేము చూస్తామంటారు. మొదటనే కర్రలు ఎత్తుకొని ఇసిరేస్తాడు, రాళ్ళు ఇసిరేస్తాడు, తాగుతాడు ఎక్కువగా. అసలు ఆయమ్మ కూడా కోతలు కోస్తుంది, ఆమె కూడా మలుకుంటుంది. ఆయన కోడలు ఓడి ఎక్కువ కూస్తే ఆమె 10 కూస్తే ఓడి 20 కూసా. తెల్లవాదులు అసలు నిద్రే బానేడు 10 గంటల దాకా 6 గంటలకు ఎత్తుకున్నాడంటే అట్లా చేస్తున్నాడు. మమ్మల్ని నిభాయించుకోలేకనే మేము ఇంకెందుకని మా అన్నకి బతులు ఆడుకొని ఏడైనా ఎట్ట బతుకుతారంటే ఎట్టనోడు బతుకుతావులే అని చెప్పిన నేను. ఊరి కూడా కోసుకొని కూడా కోసేసాడు. ఊరి కొంత మేము కోసుకుంటామని కరపచ్చిదే కోసేసుకున్నాడు. మేము కోసుకుంటామని మాకు అంత బలం లేపాయ. అన్న పొరుగురులో ఉండే ఆయన వచ్చే లోపల వాడు పోయించేసాడు. కలెక్టర్ చేసాం. కనుపూరు మస్తాన్ రెడ్డి మా కొడుకు మమ్మల్ని కొట్టబోయి కుట్టి ఆస్తి అంతా రాయించుకోబోతున్నాడు. మాకు బతుకుజీవం అనే లేదు. అదేమంటే సాగరాదంటారా, సెటాట్ పెంచి చేసిన దాగరాదంటారా నడుస్తున్నాడు. మా పరిస్థితి బాగాలేదు. నాకు పెరాసిస్ వచ్చి కాలు చెయ్య 2 పెరాసిస్ వచ్చింది. మా ఆస్తి మాకు కావాలనుకుంటున్నాం. మేమే కంప్లైంట్ చేసాం. మా కొడుకు
కొడుకు పేరు ఏం పేరు? సునీల్ రెడ్డి.